సింగిల్ హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. సుప్రియ ఏంటంటే ఆహా అనే ఒక సినిమాతో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా వచ్చి అవును. అన్నపూర్ణ స్టూడియోస్ చిన్న అమ్మాయి, నాకంటే 25 ఏళ్ళ అమ్మాయి ఏమో నేను అప్పుడు వెళ్ళేటప్పటికి. మరి ఇప్పటికీ అలాగే ఉంది అమ్మాయి, అప్పుడు చాలా ఎక్స్పీరియన్స్డ్గా ఉంది. ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాను నేను. ఆ 25 ఏళ్ల వయసులోనే చాలా మెచ్యూర్డ్గా ఆలోచించేది, చాలా చాలా ప్రొడక్టివ్గా ఆలోచించేది. ఆ అమ్మాయి కథ చెప్పాం. కథ చెప్తే బాగుంది 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 సుమంత్కి చెప్పించారు ఒకరోజు. 3 నెలల తర్వాత సుమంత్ విని బాగుంది బాగుంది నాగార్జున గారికి చెప్పాలన్నారు. నాగార్జున గారికి ఓ రోజు చెప్పడానికి వెళ్ళామండి అన్నపూర్ణ స్టూడియోస్లో. వెళ్తే ఆయన ఏదో వేరే దీనికి వచ్చాడు, మన్మధుడు సెట్టింగ్ వచ్చాడు. కథ అంతా చెప్పాక ఇది కాలేజ్ కదా, ఇడికి ఎలా సరిపోతుంది అన్నాడు. సుమంత్ ఉన్నాడు పక్కన. సుమంత్ కూడా అప్పుడు 2 ఫ్లాప్లే, పెళ్లి సంబంధం అని, యువకుడు అని, ఎవరైనా ఫ్లాప్ ఉండే. తను అన్నపూర్ణ స్టూడియోస్లో సినిమా చేద్దాం అనుకుంటున్నాను. అసలు నాకు జుమ్మంది. మా సంవత్సరం తిరిగాము అన్నపూర్ణ స్టూడియోస్లో, సినిమా కథ వద్దన్నాడు. బట్ ఆయన ఎందుకు కరెక్టే కదా. ఈ కథ ఈడికి సూట్ అవుతుంది, కాలేజ్ స్టూడెంట్ ఎంత ఉన్నాడు పొడుగ్గా, ఈడి కాలేజ్ స్టూడెంట్ ఏంటి అన్నాడు. సుమంత్ మొహంలో నేను అప్పుడు మార్పు చూసి ఇప్పటికీ నాకు గుర్తుంది. సుమంత్ ఫేస్లో డిసప్పాయింట్మెంట్. మామకు నచ్చలేదు, చిన్నమామకు నచ్చలేదు. బయట సుప్రియ ఉంది. సుప్రియ కోసం బయటకు వచ్చాం. వస్తే అమ్మాయికి ఏమైంది అన్నది అన్నాడు నాగార్జున. అమ్మాయి తీసుకోవాలి. షీఈ్ వెరీ ప్రాక్టికల్ ఉమెన్, వెరీ వెరీ డౌన్ టు ది ఎర్త్ గర్ల్. అన్నపూర్ణ స్టూడియోస్ అధినేత నాగేశ్వరరావు గారు మనవరాలు అమ్మాయి. నేను ఓకే చేసిన కథ మామ ఎలా కాదంటాడు అనొచ్చు కదా, ఏమనలేదు. ఓకే మామ, వెరీ డీసెంట్ ఉమెన్. నాగార్జున గారు బయటకు వెళ్తుండే, వెనకాలే నేను శ్రీహరి నడుచుకుంటూ వెళ్తున్నాను. బయట గుమ్మం దగ్గర ఒకటి నుంచుని ఉన్నాడు, ఇట్లా చేతులు కట్టుకుని నుంచుని ఉంటే, ఏంటి సురేష్ ఏంటి అన్నాడు. నేను అదే సార్ కథ సుజిత బ్రదర్, ఆయన ఇప్పుడు ఆజాద్ సినిమా జరుగుతుంది. ఆజాద్లో సుజిత అని, ఆయన బేబీ సుజిత ఉంది కదా, పసివాడి అమ్మాయి సిస్టర్ క్యారెక్టర్, ఆ సిస్టర్ వాళ్ళ అన్నయ్య ఇతను సురేష్. నాకు కాదు సుమంత్ గారు ఉంటే చూడొచ్చు కదా అన్నాడు ఆయన. సుమంత్ వంద చూశాడు. నేను ఇతను నాగార్జున కథ చెప్పడానికి వచ్చాడు. ఖండిపా సార్ ఖండిపా, ఈ రైటర్ని పెట్టుకో బాగానే చెప్పాడు కదా అన్నాడు. అసలు ఎందుకు అనాలైనా కథ నచ్చలామని చెప్పింది అంటే ఆయనకి ఏదో స్పార్క్ కనిపించింది. అంత గొప్పవాడంట నాగార్జున గారు. డైరెక్టర్ని ఇంటికి పిలిచాడు 2 రోజు. ఇది నాకు తెలియదు కదా, ఇది పూర్తి చేస్తా. సుమంత్ ఖండిపా సార్ అంటే ఇతను బయటకు బాగానే చేశాడు రే అన్నాడు. అని బయటకు వచ్చి అతను ఆ స్టూడియో చూడడానికి వెళ్ళిపోయాడు. మేము ఇద్దరం ఉన్నాం. హలో సురేష్, హలో రవి, కాఫీ తాదా అన్నాడు. ఇద్దరు అన్నపూర్ణ స్టూడియోస్ బయటకు వచ్చి టీడీపీ పార్టీ ఆఫీస్ పక్కన ఒక టీ స్టాల్ ఉండేది సార్. ఇప్పుడు ఉందో లేదో మరి. ఇప్పుడు లేదు సార్, ఈ మధ్య తీసేసినట్టున్నారు. అక్కడ టీడీపీ పార్టీ సామాన్లు కూడా అమ్ముతుండేవి, జెండాలు. ఇక్కడ ఒక కాఫీ మెషిన్ ఉంది. ఫస్ట్ టైం నేను మెషిన్ చూస్తుండే అక్కడే. నొక్కితే కాఫీ రావడం ఏంటని ఆశ్చర్యం కదా. ఇప్పుడు సుమంత్కి ఏం చెప్తాం. ఆయన నాగార్జున గారు వెళ్ళే ముందు ఏం చెప్పాడంటే, సుమంత్ ఫెయిల్యూర్లో ఉన్నాడు, ఒక ఫెయిల్యూర్ స్టోరీ చేయండి, అందరూ తిట్టాలి క్యారెక్టర్స్, కానీ అతను మంచివాడై ఉండాలి, అతను గొప్పవాడై ఉండాలి, కానీ ఎవరికి తెలియకూడదు, ఇట్లా ఏమైనా కథ రాసుకోండి అన్నాడు. వెళ్తుంటే నేను అన్నాను, నాకు ఒక ఐడియా ఉంది. విశ్వనాథ్ గారి సినిమా ఈటీవీలో వేశారు. సినిమా ఈటీవీలో మధ్యాహ్నం సినిమా, సాయంత్రం సినిమా వేసేవాడు. ఈటీవీలో సినిమా ఉంది, దాని పేరు చెల్లెల కాపురం, విశ్వనాథ్ గారిది. ఆ కథ ఏంటంటే, ఒక పోయెట్ ఉంటాడు, వాడు ఇంకో పోయెట్ దగ్గర జూనియరు, ఆ చెల్లెల పెళ్లి కోసం అతని దగ్గర పనిచేస్తుంటాడు. కానీ అక్కడ రీజన్ అతను నల్లగా ఉంటాడని ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అది తీసేస్తే కనుక అది బాగుంటుంది అని ఇట్లా చెల్లెల కోసం ఒక అన్నయ్య ఒక లిరిక్ రైటర్ దగ్గర గోస్ట్గా పనిచేసి వెళ్తుంటాడు. ఈ లవర్ ఏమో అతను లిరిక్ రైటర్ లవ్ చేస్తుంటుంది, అతని సాంగ్స్ అతను గౌరవిస్తుంటుంది, ఇతనే పక్కన ఉంటాడు, అతనికి తెలియదు ఈ అమ్మాయి. ఇది కదా అంటే సూపర్ అని సురేష్ మళ్ళీ వచ్చాడు. అప్పుడే నాగార్జున కారెక్కుతున్నాడు. కారెక్కుతుంటే, సార్ ஒரு కథ ఇరుకు సార్ అన్నాడు. అప్పుడు ఇరుక వీడేం చేశాడు సురేష్, పెద్ద ఇంకో కథ రాశాడు. సార్ నేను హీరోగా చేయడం కోసం కథ రాసుకున్నాను సార్, అది మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తాను అనుకుంటున్నాను. నువ్వు హీరో ఎప్పుడేం చేయొచ్చా, ఇప్పుడు నాకు కథ కావాలి కదా, నువ్వు చెప్పు అన్నాడు. చెప్పాడు. బాగానే ఉంది, ఇది బాగుంటుంది సుమంత్ చేస్తే, సూపర్ గుడ్ వాళ్ళు చేస్తారు కదా, రాజా, సూర్యవంశం, అలా హీరో మంచోడు కానీ అందరూ తిడుతూ ఉంటారండి, అలాంటి స్టైల్ ఇది వర్కౌట్ అవుతుంది, విజేత ఈ స్టైల్లో ఉంది, ఇది చేద్దాం ఇది
కూర్చోబెట్టు సుప్రియ, మనం కాటేజ్లో కూర్చోబెట్టి చేద్దాం ఉమ్. అన్నాడు. ఓకే అయిపోయింది సినిమా. జడ్జిమెంట్ సార్, ఓకే అయిపోయింది సార్. స్పాట్లో ఆ జడ్జిమెంట్. ఓకే. సో ఆ రోజు జడ్జిమెంట్తో నా జీవితం స్టార్ట్ అయ్యింది సత్యంలో. అక్కడి నుంచి ఇంకా ఎస్ గోపాల్ రెడ్డి గారు కెమెరామెన్ గారి ఇన్వాల్వ్మెంట్, ఆయన కూర్చోబెట్టి ప్రతి కథ వినేవాడు, సీన్ వినేవాడు. తమిళ డైరెక్టర్ కదా అతను. సార్ చక్రి, అసలు చక్రి సార్ నాకు భాస్కర్ భట్ల రవికుమార్ అనే గొప్ప స్నేహితుడు దొరికింది ఆ సినిమాతో. సార్ కందికొండ దొరికింది ఆ సినిమాతో. చక్రి గారు బాగా క్లోజు నాకు. అప్పుడే పరిచయం, అప్పటి నుంచి అతను వస్తే అప్పుడే బాచి అవును అవును చేశాడు అవును కదా. అవును. రోజు సాయంత్రం కాటేజ్కి వచ్చేవాడు. అతనికి ఫుల్ మందు, ఆయన ఫుల్లీ లోడెడ్. ఆయన తాగొచ్చేవాడు ఒక్కోసారి. మేము అన్నపూర్ణ స్టూడియోస్ ఇక చేయకూడదని బయటికి తీసుకెళ్ళాం. మాకు ఫ్లాట్ ఉంది, లేకపోతే తన ఇంటికి వెళ్ళేవాళ్ళం. స్టూడియో తప్పు కదా. సార్ అంతా మళ్ళీ వచ్చి ఇక్కడ కూర్చొని భోజనం చేసాడని ఇక్కడికి వచ్చేవాళ్ళు స్టూడియోకి. వచ్చి ఒకసారి పాట ఇవ్వడు, బాగా చెప్తున్నాం ఏదో చెప్తున్నాం, నడుచుకుంటూ బాత్రూమ్కి వెళ్ళాడు. నేను కూడా బాత్రూమ్కి వెళ్ళాను. అతను తాగితే పడిపోయి గోడకు ఆనుకుపోయాడు. సార్ గోడకు ఆనుకుపోయాడు ఇట్లా. అంటే పక్కనే ఉన్నాను నేను. అన్నాడు. నేను డైరెక్టర్ని పిలిచేది గొణుకుతున్నాడు చూడండి, పాట ఏమో అది. అంటే మచ్చా సూపర్ మచ్చా ఏదో ఒకటి పాడు కదా, అది వచ్చి బాగుంది అన్నాడు. బాగుంది నువ్వు అసలు సూపర్ అని చెప్పి కూర్చోబెట్టి మళ్ళీ పాడమంటే మధురమే 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 నీ నడకే చూ పాట అది. కందికొంట ఫట్ 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 రాశాడు. అదే ఇట్లా వచ్చినాయి అసలు. అలాగే చివరి పాట పిలిచిన పలకవే ప్రేమ, అది షూటింగ్ అయిపోయిన తర్వాత, సినిమా అయిపోయిన తర్వాత అప్పటికప్పుడు భాస్కర్ భట్లను కూర్చోబెడితే గార్డెన్లో కూర్చొని రాశాడు పాట. రీ రికార్డింగ్ జరుగుతుంటే పక్క పిలిచిన పలకవే ప్రేమ గార్డెన్లో కూర్చొని రాశాడు. ప్రేమే మధురం ప్రేమే కావ్యం అన్నీ కాదా, ఐ లవ్ యూ బా ఏం పాడు సార్. అది ఎంత పాట టక 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 రాశాడు అసలు. అది భాస్కర్ భట్ల మ్యాజిక్ అది. అంటే సో అలా పాట అంతా అయ్యి సత్యం అంతా సరే. మా అందరి కెరీర్ సత్యం రాజేష్. సార్ సత్యం రాజేష్ గురించి చెప్పాలండి. సత్యం రాజేష్ నేను ఫస్ట్ ఎక్కడికి గెలిచామంటే, ఇప్పుడు నేను సత్యం రాజేష్ ఇంటర్వ్యూ చేస్తే మాత్రం ఇది చేయమని అడగండి. సార్ సత్యం రాజేష్ స్లో మోషన్లో నడవటం అనే విద్య తెలుసు. ఓకే మామూలుగా నడుస్తాం కదా, అసలు స్లో మోషన్లో ఇట్లా నడుస్తుంటాడు. అదొక విచిత్రమైన స్టైల్, అప్పటికి రాలేదు. ఫాస్ట్గా నడుస్తాం, స్లోగా ఎలా నడుస్తాం? ఏదో మనం టీవీలో ఇలా స్లో మోషన్లో పెడితే చేస్తారు కదా. జోరుగా హుషారు కానీ చంద్రమహేష్ సినిమాకి, చంద్రమహేష్ గారు కూడా చేశారు కదా. చేశాను సెటర్ అది కూడా చూశాను. ఆ చంద్రమహేష్ గారి సినిమాకి అతను యాక్టర్గా వచ్చాడు, చిన్న యాక్టర్. ఓకే దాంట్లో మా ఫ్రెండ్ జేకే అని అబ్బాయి మా రూమ్మేట్ ఉంటే అతన్ని పెట్టడానికి, దానికి కొరటాల శివ డైలాగ్ రైటర్ జోరుగా హుషారుగా. సో ఆ జేకేని పెట్టడానికి వెళ్ళినప్పుడు సత్యం రాజేష్ స్లో మోషన్లో భలే ఉన్నాడే అనుకుని మా ఆఫీస్కి, మా రూమ్కి వస్తే అక్కడ సత్యం డైరెక్టర్ సూర్యకిరణ్ పరిచయమే సురేష్.